జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది వాళ్ళని డాగ్స్ అనాలో కుక్కలు కూడా బాధపడతాయి మాట మాట్లాడితే. ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు, హద్దు దాటిపోతున్నారు, జాగ్రత్త. ఇంకా 15 సంవత్సరాల ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజలు మా పక్కన ఉన్నారు, ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు, ప్రజలు మా తరపున ఉన్నారు. 15 సంవత్సరాలు మేము ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశపు రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి, భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి. ఈయనని మీరు సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో, ఎమ్మెల్యే అంటారో, లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలియదు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? టెక్నాలజీ కనబెట్టిందే మేము, టెక్నాలజీ కనబెట్టింది జనసేన. సోషల్ మీడియా మేము వాడినట్టు ఎవరు వాడరు. మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు, మీరు ఇళ్లలో కాపురాలు కూడా చేయలేరు. మేము స్టార్ట్ చేసే ఒకసారి చెప్తున్నా, చివరిగా ఈరోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. ఈ ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్, వాళ్ళు విచారించండి. ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని? మేము కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా, మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయరు, అలాంటి పోస్టులు పెడతాం మేము. ఒకటే చెప్తున్నాం, ఫైనల్గా ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ డాగ్స్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మా నాయకుల పైన, మా కార్యకర్తల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం డాగ్స్కి హెచ్చరిస్తున్నాం. అయితే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో 30 లక్షల పరిగామనలో తీసుకున్నారు, జనసేన బహిష్కరణ నేతలు పెట్టుకున్నారు. ఆ నేత పేరు పెట్టచ్చు కదా, వాళ్ళు ఎందుకు మళ్ళీ బహిష్కరణ? ఇప్పుడు ఆ జనసేన నేతకి 30 లక్షలు ఇచ్చుంటే కరుణాకర్ రెడ్డికి ఎంత చుట్టారు? చైర్మన్ అయినా కదా, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా డిప్యూటీ మేయర్గా ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు, వాళ్ళకి ఎంత ఇచ్చి ఉండొచ్చు? జనసేన నేతగా ఎంత ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చారు అది కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తున్నా. సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది, ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగున్నాడు, ఆ పేజ్ పెట్టుకొని బతికేలాగున్నాడు, ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు. రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది, ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆ పేజ్ ఒక బేకార్ పేజు, దాన్ని ఒక హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు, హౌలేగాలు అని చెప్పి తెలియజేస్తున్నా. ఆధారాలు లేని ప్రచారం ఏమైనా చేయొచ్చు అన్న, దేనికి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడదాం. ఎవిడెన్స్ ఉండదు దేనికైనా, ఆధారం లేకుండా ఎన్నెన్నో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చి ఫోటోలు తీసుకుంటారని చెప్పడం వల్ల దానివల్ల మాకు వచ్చే నష్టమే లేదు. కేవలం ఇవన్నీ మమ్మల్ని బ్యాడ్ చేయడం ప్రయత్నిస్తున్నారు. కేవలం ఒకటి చెప్తా చూడన్నా, ఒకటి నేను ఓపెన్గా చెప్తా. మొన్న నేను ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని నేను ఎయిర్పోర్ట్లో కలిశానో ఆ రోజు నుంచి వైసీపీ మొత్తం పేటీఎం డాగులందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి ఏదో విధంగా బ్యాడ్ చేయాలని ప్రచారం చేస్తారు. ఎవిడెన్స్ ఉంటే ఛాలెంజ్ చేస్తా, ఎవిడెన్స్ ఉంటే రండి మాట్లాడదాం. మీరు ఏదైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే ఈ ప్రెమిసెస్ దాటి తీసుకోవాలి, బయట మాట్లాడు. 4 పేజీలు పెట్టారు, కాపీ ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన్ని సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు కంప్లైంట్ ఉన్నారు సార్. లేడీస్ కూడా రాసిస్తాను విజయలో వైఎస్ఆర్సీపీ ఎవరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఈ ఐడీస్ నుంచి ప్రముఖంగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పోస్టులు చేస్తున్నారు సార్. వాళ్ళని విచారించి ఆ పోస్ట్ డిలీట్ చేసుకోవడం పోతున్నాం. ఎందుకంటే మళ్ళీ రిపీట్ కాదు, ప్రతిసారి రిపీట్ చేస్తున్నారు మమ్మల్ని. మళ్ళీ మా దగ్గర తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. మీ చట్టపరిధిలో మీరు తీసుకొని యాక్షన్స్ ఇమీడియట్లీగా రిలీజ్ చేసి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి పెట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారితో పెట్టడం అలాంటి చర్యలు తీసుకుంటే ఒకసారి భవిష్యత్తు పెట్టకూడదు.
సాఫ్ట్ కాపీస్ ఏమైనా ఉన్నాయి నేను పంపిస్తాను సార్ వాట్సాప్లో పెడతాను మీకు అది కొంచెం సీరియస్గా Okay, తీసుకోవచ్చు okay, ఎందుకంటే తప్పకుండా, sure. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన్ని చాలా అవమానం వస్తుంది లేదు తప్పకుండా షూర్ మూడు వందలు తీసుకురా ఉన్నాయి చెప్పిస్తాను ఒక కాపీ లేదా ఉన్నా 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 ఉండేదిరా ఏమంత అర్జెంటు బ్రో ఏ రూము చెప్పినా లేదు ఒక్కసారి పల్లన్నా